ఏంటి కావ్య ఎప్పుడైనా ఇక్కడ కూర్చునేదానివి ఇవాళ దూరంగా బండి దగ్గరికి వెళ్ళి నిల్చున్నావు? కార్తీక్, మనం దూరం అవ్వాల్సిన టైం వచ్చింది, అందుకనే దూరంగా ఉన్నా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కొంచెం క్లారిటీగా మాట్లాడు కావ్య, నాకేం అర్థం కావట్లే. అర్థమైతే లేదా? ఇంట్లో మళ్ళీ పెళ్లి డిస్కషన్ అయింది. ఓహో, మళ్ళీ పెళ్లి సంబంధం టాపిక్ వచ్చిందా? మొన్నేమో గవర్నమెంట్ అన్నావు, ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం వచ్చిందా ఏంది? బయట సంబంధం ఏం కాదు కార్తీక్, మా మావయ్య కొడుకే. ఏంటి మామయ్య కొడుకా? అంటే నీకు బావా? మరి నీకు బావున్న సంగతి నాకు ఇన్ని రోజులు చెప్పలేదు ఎందుకు? హలో, నీకు మధ్యలో విషయం నాకు చెప్పినావా? నేను ఫోన్ చేసేదాకా నాకు తెలియలే. ఇది కూడా అంతే. నా సంగతి పక్కన పెట్టు, వాళ్ళు ఏమన్నా మీనోళ్ళా అదేమన్నా నా మీనమరదలా? కాదు కదా. అయినా నీకు మీ బావకు పెళ్లి చేద్దామని చూస్తుర్రా? అవును కార్తీక్, మా బావనే మా అన్నకు ఫోన్ చేసి మాట్లాడిండంట. ఏంటి కావ్య ఇది? మొన్నటి వరకు నాతో మాట్లాడదాని చెప్పేసి బాధలే ఉన్నా, మొన్నటి నుంచి నేను నాతో మాట్లాడుతున్నాను, హ్యాపీగా ఉన్నా. ఈ లోపల నీకు సంబంధాలు కూడా స్టార్ట్ చేసిలా? ఏమో కార్తీక్, నాకు కూడా అర్థమైతలేదు. ఈ వీక్ లో మా బావ ఇంటికి వస్తాడంట. అంటే ఏంటి కావ్య నువ్వు అనేది? అంటే నీకు మీ బావని పెళ్లి చేసుకుని నీకు ఇష్టమేనా? హలో, మా బావ అంటే నాకు ఇష్టం అని చెప్పి నీకు చెప్పినా నేను? మరి ఇదే మ్యాటరు, మీ అన్న మీ బావ సంబంధం నీకు తీసుకొచ్చినప్పుడు నీకు ఇష్టం లేని చెప్తే అయిపోతుండే కదా. ఈ ఆడ చెప్తారా ఇష్టం లేదని చెప్పి డైరెక్ట్? నాకు కూడా అర్థం కావట్లేదు కావ్య. ఈయనంటే ఇష్టం అన్నావు, మీ బావ అంటే ఇష్టం లేదన్నావు. ఇష్టమైన నన్ను వదిలేసి ఇష్టం లేని మీ బావని చేసుకుంటా అంటే ఎట్లా ఒప్పుకున్నావు నువ్వు? ఇగో, నువ్వు ఇందులో లాజిక్లు వెతకకు, నీకు నాకు సెట్ కాదని చెప్పి ముందే చెప్పిన. ఏంటి కావ్య ఇది? ఇష్టమైన నన్ను వదిలేసి ఇష్టం లేని ఎవరినో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాను ఎట్లా అనుకుంటున్నావు నువ్వు? నేను ఇట్లా మా బావని పెళ్లి చేసుకుంటా అని అంటలేను, ఇట్లా మ్యాచ్ వచ్చింది, ఫ్యూచర్ ఎట్లుంటుందో చెప్తున్నా. అంటే నువ్వు ఇక్కడ డైరెక్ట్గా ఏం చెప్తున్నావు అంటే నా లవ్ని రియాక్ట్ చేస్తున్నావు అంతే కదా? ఏమో కార్తీక్, ముందు నుంచి చెప్తూనే ఉన్నా నా మీద హోప్స్ పెట్టుకోకు అని చెప్పి. నువ్వే నా మాట ఎప్పుడు లెక్క చేయలే. మీ అమ్మాయిలంటే ఇంతేనా కావ్య? ఇష్టం ఉన్న వాళ్ళేమో కాదనుకుంటారు, ఇష్టం లేని ఎవరినో వచ్చి పెళ్లి చేసుకుంటారు. మీరు ఎవరినో పెళ్లి చేసుకొని హ్యాపీగానే ఉంటారు, మేమే మీ గురించి ఆలోచించుకుంటా గడ్డాలు మీసాలు పెంచుకొని బాధపడతా ఉంటాం. నువ్వు అట్లా గడ్డాలు మిసాలు పెంచుకోవద్దని చెప్పే ముందు నుంచి చెప్పుకుంటూనే వస్తున్నా, నా మీద హోప్స్ పెట్టుకోకని చెప్పి. ఇగో కార్తీక్, ఇట్లా లవ్ అని చెప్పి నీతో తిరిగి నిన్ను మోసం చేసేదాన్ని అయితే నేను కాదు. ట్రై టు అండర్స్టాండ్.